బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ రష్మి పెరుమాల్ వెల్లడించారు. ఈ ఆసుపత్రికి సరైన అనుమతులు లేవని డీసీపీ తెలిపారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లకు 2021లోనే గడువు తీరిందని చెప్పారు. సంతానం కలగని దంపతులను సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత మోసగించారని చెప్పారు డీసీపీ రష్మి పెరుమాల్. సంతానం కలగని దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు వెళ్ళినప్పుడు వారికి డాక్టర్ నమ్రత పలు పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ సాధ్యం కాదని, సరోగసి ద్వారా పొందవచ్చని చెప్పారని డీసీపీ తెలిపారు. సరోగసికి 30 లక్షల ఖర్చు అవుతుందని ఆ దంపతులకు చెప్పి విశాఖలోని ఓ గర్భిణిని సరోగసి మదర్ అని చూపించారు. కానీ ఈ కేసులో నమ్రత అసలు సరోగసి చేయలేదని పోలీసులు వెల్లడించారు. శిశువు వద్దనున్న ఢిల్లీకి చెందిన ఒక మహిళకు 90,000 చెల్లించి ఆమెకు శిశువు పుట్టగానే తీసుకుని ఆ తరువాత బాధిత దంపతులకు ఇచ్చారని తెలిపారు. అయితే ఆ దంపతులకు అనుమానం వచ్చి DNA టెస్ట్ చేయించుకోవడంతో శిశువు ఆ దంపతులకు చెందినది కాదని తేలిందని పోలీసులు వెల్లడించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు చాలా నిబంధనలు ఉల్లంఘించినట్లు డీసీపీ తెలిపారు. ఆ ఆసుపత్రికి సరైన అనుమతులు లేవు, చాలా ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. డాక్టర్, సిబ్బంది ఎవరూ సరైన నిపుణులు కాదని, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్కు 2021లోనే గడువు తీరిందన్నారు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అందుకే ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు కోర్టుకు చెప్పారని తమ విచారణలో తేలిందన్నారు. అయితే ఆసుపత్రిని చాటుమాటుగా నిర్వహిస్తున్నందున అధికారులు గుర్తించలేకపోయారని చెప్పారు. ఇది సరోగసి కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ అని ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి 7 నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ రష్మి పెరుమాల్ వివరించారు. రెవెన్యూ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో వెయిట్ చేశారు. NMIC టీమ్ ఫ్రమ్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ PCPNT సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో నేను క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ 7 అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. IVF చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ అంటే బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ, థియేటర్ చేయడానికి కానీ, ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీస్కు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె చేస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందన్న కిందకే వస్తుంది. అండ్ బేసిక్గా ఏంటంటే ఇది క్లినిక్ అనడానికి కూడా అక్కడ అవకాశం ఎక్కడ లేదు. ఎందుకంటే మీకు బేసిక్గా ఒక క్లినిక్ అంటే పబ్లిక్ వస్తూ ఉంటారు. పబ్లిక్ వచ్చి రెగ్యులర్గా వస్తుంటే అందరికి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇది క్లినిక్ అని, లేకుంటే హాస్పిటల్ అని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే
ఏదైతే బాధితులు ఉన్నారో సడన్ గా ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళు రావడం సడన్ గా ఈ ప్రొసీజర్ చేయడం వెళ్ళిపోవడం అనేది జరుగుతాం. దాంతో ఏమవుతుందంటే ఇది ఎవరికి నోటీస్లోకి రావడం లేదు. అండ్ గత 2-3 సార్లు కూడా మా కన్సర్న్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆమె క్లోజ్ ఉండడం జరిగింది ఆ టైంలో. ఇక్కడ మన చూసుకుంటే కనుక ఈ దీంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని బెడ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 4 hours వాళ్ళు అక్కడ ఉంటారు. దీంట్లో ఇది థియేటర్ ఉంది, ఇక్కడ థియేటర్ ఉంది. ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అనస్థీషియా మిషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ల్యాబ్కి సంబంధించిన రిపోర్ట్. ఫస్ట్ సరగసి ప్రకారం చూసుకుంటే కనుక సరగసి యాక్ట్ అనేది ఇంతకుముందు లేకుండా బిఫోర్ 2022 యాక్ట్ లేదు. ఈవెన్ మన స్టేట్లో కూడా పార్లమెంటరీ మెంబర్స్ కమిటీ అనేది రావడం జరిగింది. దాని తర్వాత సరగసి అనేది యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ సరగసి యాక్ట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అండర్ ఐసీఎంఆర్ ఈ అనేది మనకు జరిగేది. బట్ ఆఫ్టర్ ఈ యాక్ట్ తర్వాత ఎక్కడ కూడా మన కమర్షియల్ సరగసి అనేది బ్యాన్ చేయబడింది. ఆల్ట్రూయిస్టిక్ సరగసి అనేది వచ్చింది. తర్వాత మనకు హైదరాబాద్లో కనుక చూసుకుంటే ఏఆర్టీ బ్యాంక్స్ అనేది మనకి ఈరోజు 27 ఏఆర్టీ బ్యాంక్స్ ఉన్నాయి. అది కూడా మనకు స్టేట్ పర్మిషన్ ఇస్తాయి. ఏఆర్టీ బ్యాంక్స్ అంటే సెమెన్ అవన్నీ కూలప్ చేసుకొని పెట్టేసుకుని ఏఆర్టీ బ్యాంక్స్. సో ఏఆర్టీ లెవెల్ 1 అంటే ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ క్లినిక్స్ ఉంటాయి కదా, అవి దాదాపుగా 27 ఉన్నాయి లెవెల్ 1. అంటే దాంట్లో ఐయుఐ ప్రొసీజర్ మాత్రమే చేస్తారు. అండ్ లెవెల్ 2 వచ్చేసి 72 ఉంటాయి, దాంట్లో ఐవీఎఫ్ ప్రొసీజర్స్ కూడా చేస్తారు. సో ఓవరాల్గా సరగసి చేసే సెంటర్స్ 32 ఉంటాయి. ఇది హైదరాబాద్ వరకు సంబంధించిన టోటల్ ఆల్ టుగెదర్ 158 సెంటర్స్ ఆర్ దేర్. వీటన్నింటికి కూడా మనకు స్టేట్ నుంచి అనేది పర్మిషన్ వస్తుంది. ఈ వీటన్నిటికి కూడా. సో ఆ విధంగా హైదరాబాద్లో ఆల్ టుగెదర్ 158 సెంటర్స్ ఉంటాయి. Srushti Clinic in Gopalapuram, fertility clinic regarding the raid system జరిగింది with the help of local police, then medical teams as well as task force and revenue department. So a joint raid was conducted at this Universal Srushti Fertility Clinic in Gopalapuram police station limits. So basically I'll just give a brief as to exactly what the case was about. There was a lot of speculation yesterday in the media regarding this, particularly regarding this case. So basically we were approached by the complainants regarding this case that husband-wife couple, they were unable to conceive. So regarding their fertility issues, వీళ్ళు ఈ క్లినిక్కి వెళ్తాం జరిగింది. ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని ఈ క్లినిక్ వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిసారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా స్టార్టింగ్లో ఇనిషియల్లీ కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు, కొన్ని టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగేసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్కి తీసుకొని శాంపుల్స్ సరోగేసీ మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇంట్లో వాళ్ళ కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రి అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనికలీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సరోగేట్ మేము అరేంజ్ చేసాం, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాం. సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ బై C-section వైజాగ్లో డెలివర్ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ని డెలివరీ తీసుకోండి అని చెప్పారు. బై ద టైమ్ కంటైనరీ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి మీరు దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ బై సరోగేసీ అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ C-section అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం చెప్పింది. వాళ్ళు ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు DNA టెస్ట్ కావాలా అని చెప్పారు. సో దానికి ఆమె అది అగ్రీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు.
సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకు మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట అహెడ్ అండ్ దేర్ వాళ్ళు ఓన్గా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ డియర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 week 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి అన్ని రకాలుగా మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్. సో ఫైనల్గా yesterday with the help of medical department we went ahead with the raid there, and simultaneously we conducted a raid at విశాఖపట్నంలో వీళ్ళకున్నది బ్రాంచ్, సేమ్ క్లినిక్ ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది. అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్, వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేస్ కూడా డీటెయిల్స్ అన్ని అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేశాం. ఓవరాల్గా ఒక 7 persons ఇప్పుడు ప్రెసెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్. దట్ ఇంక్లూడ్స్ ద మెయిన్ అక్యూస్డ్ ఈ నమ్రత, ఈస్ ద ఈ క్లినిక్ ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్. వాళ్ళ సన్ జయంత్ కృష్ణాని, హిస్ సన్ హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్, అండ్ తన కూడా ఈ బిల్డింగ్ లో నుంచి ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని. అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే, వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్ లో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది.